హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కల్పన. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. మనకి మార్కెట్లో ఎక్కువగా ఇప్పుడు ముల్లంగి దొరుకుతున్నాయి కదండి. మనకి సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా మనం మన డయట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ముల్లంగితో చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చడి చూద్దాము. సో దానికోసం మనం ముందుగా ఒక చిన్న బాండ్లీ పెట్టేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి 4 నుంచి 5 వరకు ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కదా. సో అవి ఫ్రై అయిపోయాక ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అవుతూ ఉండగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత అదే బాండ్లీలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఇవి 1/2 kg వరకు ముల్లంగి ఉంటాయి. వాటిని ఇలాగా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముల్లంగిని ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇవి కాస్త క్రిస్పీగా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముల్లంగికి ఉన్న ఆకుల్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకోవాలి. యూజువలీ చాలామంది ముల్లంగి తింటూ ఉంటారు కానీ వాటికి ఉన్న ఆకుల్ని పడేస్తూ ఉంటారు. వాటిని కూడా హ్యాపీగా తినచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి ముల్లంగి వల్ల. సో ఇలాగా మనము కాసేపు మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో ఇప్పుడు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి. ముల్లంగిలో మంచి ఫైబర్ ఉంటుంది, దాన్ని సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో అవి మగ్గిపోయేసరికి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా వేసుకోవాలి. అవన్నీ వేసుకొని మరీ మెత్తగా కాకుండా ముక్కలు మన పంటికి తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు కోసం ఇక్కడ మళ్ళీ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపులో వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇలాగా పోపులో వేసేసుకోవాలి. తర్వాత మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. ముల్లంగి మనకి సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి బాగా యూస్ చేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి,